శ్రీ గురుభే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్. మిథున రాశి వారికి రాబోయే జూలై 2025 నుండి డిసెంబర్ 2025 వరకు అంటే ఈ యొక్క 6 నెలల కాలంలో ఏ విధంగా ఉండబోతుంది, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ప్రేమలో ఉన్నవారికి, ధన కుటుంబ విషయాలు ఇవన్నీ కూడా చర్చిద్దామండి. మరి జనవరి నుండి జూన్ వరకు అంతగా ఎందుకు కలిసి రాలేదు మిథున రాశి వారికి, ఇవన్నీ కూడా చూద్దామండి. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మిథున రాశికి అధిపతి బుధ గ్రహం. మిథున రాశిలో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన యొక్క ఫలాలు వర్తిస్తాయండి. మిథున రాశి నుండి సప్తమ దశమాధిపతి గురుగ్రహం అవుతారు. ఈ యొక్క గురుగ్రహము వ్యయ స్థానంలో ఉండి ఉన్నారండి 15 మే వరకు కూడా. అందుకే దాదాపుగా 5-6 నెలల పాటుగా అంత శుభ ఫలితాలు అందుకోలేకపోయారు. అదేవిధంగా ఇక్కడ వృత్తికి, వ్యాపారానికి, వైవాహిక జీవితానికి సంబంధించిన గ్రహం గురుడే సహజ శుభగ్రహం వ్యయ స్థితిలో ఉండటం వల్ల కూడా కొంత ఫలితాలు అందుకోలేకపోయారు. అదృష్ట స్థానమైనటువంటి ఈ యొక్క 9వ అధిపతి 10లో ఉండి రాహుతో కలిశారు కాబట్టి ఏప్రిల్, మే మధ్యలో కూడా ఇబ్బంది పడ్డారని. సరే, బాగానే ఉంది. మే 18, 2025 తర్వాత గురుగ్రహం యొక్క జన్మరాశిలో స్థితి పొందారు. 1 సంవత్సరం పాటు అక్కడ ఉంటారు కదా. గురుగ్రహం సహజ శుభగ్రహం. ఆయన అక్కడ ఉండడంతో పాటుగా 5, 7, 9 స్థానాల మీద దృష్టి పెడుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే గురు యొక్క దృష్టి అనేది మంచిదండి. మరి ముఖ్యంగా ఏ విధంగా మార్పు తీసుకొస్తాయి అంటే సంతాన విషయంలో, హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో మంచి మార్పులు ఉంటాయి. విద్యార్థులకి, స్టూడెంట్స్కి ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా బాగా ఆర్థికంగా లాభాలు ఉంటాయి. మూడవది ఏంటంటే వైవాహిక జీవితంలో కూడా శుభ ఫలితాలను ఇస్తారు. ఎవరైతే కనుక అమ్మాయిలు, అబ్బాయిలు వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వివాహం కుదరడం, కొంతమందికి పెళ్లి కుదరడం కూడా జరుగుతుంది అని చెప్పాలండి. ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగం లేదా కొలువు దొరుకుతుంది అని చెప్పాలి. మరి ఈ యొక్క గురుగ్రహం జూలై 9వ తారీఖు నుండి ప్రభావవంతమైన స్థితిలో ఉంటారు కాబట్టి ఈ కాలం విద్యార్థులకి, పోటీ పరీక్షల్లో అటెండ్ అవుతున్న వారికి, ప్రిపేర్ అవుతున్న వారికి, టీచర్స్కి, అకాడమిక్ లో ఉన్న వారికి మంచి ఫలితాలు అందుతాయండి. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క గురుగ్రహ స్థితి వల్ల ముఖ్యంగా ఆయన స్వనక్షత్రం అనేటువంటి పునర్వసు నక్షత్రం మీద ఉంటారు. 13 ఆగస్టు నుండి 18 జూన్ 2026 వరకు కూడా ఆయన ఉంటారు పునర్వసు నక్షత్రంలో. స్వనక్షత్రంలో ఉంటారు కాబట్టి శుభ ఫలితాలు అందరూ ఉంటాయి. అంటే ఏంటంటే గురుడు యొక్క బ్లెస్సింగ్స్ బాగా ఉంటాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలాంటి విషయాల్లో ప్రాస్పెరిటీ ఉంటుంది, అభివృద్ధి ఉంటుందని చెప్పవచ్చండి. మరి శని గ్రహానికి చూస్తే కారకత్వంగా శని గ్రహము ఈయన ఏప్రిల్ 1వ తారీఖు నుండి మీకు దశమ స్థానంలోకి వచ్చారు. ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు? అష్టమ భాగ్యాధిపతి దశమంలోకి వచ్చారు కదా. శని సహజంగా కర్మకు కారకుడు. శని కనుక జాతకంలో కనుక బలంగా ఉంటే ఒక సిస్టమేటిక్, ఒక పద్ధతి ప్రకారం క్రమశిక్షణతో కూడుకున్న జీవితం ఉంటుంది. అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. శని కనుక జాతకంలో బలహీనంగా ఉంటే చెడు అలవాట్లు, దుష్ట వ్యక్తుల యొక్క సహవాసం, సూర్యోదయం తర్వాత 8కో, 9కో, 10కో ఇలాంటి ఇవ్వడం ఉంటుంది. సో నిద్ర, చీకటి అంటే శని అండి. శని బలహీనంగా ఉన్న ఇలాంటి లక్షణాలు ఉంటాయి. దురుసుగా మాట్లాడటం, అరుస్తూ కోపంగా మాట్లాడటం, స్నానం చేయకపోవటం, అపరిశుభ్రంగా ఉండటం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉంచుకోవటం, ఇలాంటివన్నీ కూడా పోస్ట్ పోన్మెంట్ అంటే ప్రోక్రాస్టినేషన్ ఇవన్నీ ఉంటాయండి. అవన్నీ తగ్గించుకోగలిగితే కనుక శనికి బలం పెరుగుతుంది. అదేవిధంగా శని 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వృత్తి స్థానంలో మంచి ప్రాస్పెరిటీ ఉంటుంది అని చెప్పాలి. మరి కొంతమంది ఏంటంటే ఉద్యోగపరంగా బహుదూరం వెళ్ళటం కానీ, దూర ప్రాంతం వెళ్ళటం అనేది కనపడుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే శని బలం పెరగాలంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, పేదవారికి సహాయం చేయడం, ప్రతిరోజు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, MAP మ్యాసివ్ యాక్షన్ ప్లాన్ పెట్టుకోగలిగితే డెఫినెట్ గా ఆయన మీకు వృత్తిలో అద్భుతమైన ఫలితాలు రానివ్వగలుగుతారండి. మరి శని గురించి ఏంటయ్యానంటే ఇక్కడ శని గురించి చూసినప్పుడు శని గ్రహము 13 ఆగస్టు నుండి 28 నవంబర్ 4 నెలల పాటుగా కూడా ఆయన వక్రీకరించిన స్థితిలో ఉంటారు కాబట్టి ఆ సమయంలో మంచి మార్పు, ప్రాస్పెరిటీ, జాబ్ చేంజ్, ట్రాన్స్ఫర్స్, బ్రాంచ్ మారటం ఇవన్నీ కూడా శుభ ఫలితాలే ఉంటాయి. మరి రాహు గ్రహానికి సంబంధించి రాహు 9వ స్థానంలో ఉన్నారు. ఏ విధమైన ఫలితాలు ఇస్తారంటే 18 మే నుండి ఆయన 1.5 సంవత్సరం పాటుగా 9వ స్థానంలో ఉంటారు. ముఖ్యంగా భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి తొందరపాటు పనులు వద్దు, శాంతంగా ఉంటాం, స్థిరంగా మాట్లాడడం అనేది చేయాలండి. తండ్రితో వాదన పెరిగే అవకాశం ఉంది. 9వ స్థానం తండ్రి స్థానం కూడా కాబట్టి సో మీ మాటలు జాగ్రత్తగా వాడాలి. మరి రాష్ట్రాధిపతి బుధ గ్రహం కదా. బుధుడి యొక్క స్థితి చూస్తే జూలై, ఆగస్టు మాసాల్లో మీకు 2వ స్థానంలో ఉంటారు. 2వ స్థానం అంటే కుటుంబము, మంచితనము, కుటుంబానికి మద్దతు ఇవ్వటము, మంచి వాక్కు కలిగి ఉంటాం, తెలివిగా మాట్లాడడం, బాధ్యత ఎక్కువగా తీసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయండి. మరి ఈయన ఆగస్టు నుండి 15 సెప్టెంబర్ మధ్యలో 3వ స్థానంలో ఉంటారు. ప్రయాణాలు చేయటం, ఆన్లైన్ వర్క్స్, ఆన్లైన్ జాబ్స్ లో బిజీలో ఉండటం అనేది జరుగుతుంది. ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంటుంది. సిబ్లింగ్స్ తో మంచి సత్సంబంధాలు కలిగి ఉంటారని చెప్పవచ్చు. 15 సెప్టెంబర్ తర్వాత ఈ యొక్క బుధ గ్రహం 4వ స్థానంలో ఉంటారు. ఆస్తి కొనుగోళ్లకి, ట్రేడింగ్ కి, ట్రాన్సాక్షన్ కి, వాహన సంబంధం, భూ సంబంధానికి దిస్ ఇస్ ద బెస్ట్ అని చెప్పవచ్చు. అనుకూలమైన కాలం అని చెప్పాలండి.
మరి ప్రేమ సంబంధంగా చూస్తే ప్రేమ సంబంధం మరియు పరిహారాలు చూస్తే ముఖ్యంగా ఏంటంటే కోపతాపాలు, మనస్పర్ధలు, మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్ కొన్ని కలుగుతాయి. సో కొంతవరకు కొంత వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలి. 70 నుంచి 80% వరకు పాజిటివ్ ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చండి. సమస్యలు వస్తాయి, మీరు సాల్వ్ చేసుకునే కెపాసిటీ కూడా కలిగి ఉంటారు. 5వ స్థానం మీద గురు దృష్టి ఉంది కాబట్టి ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో అలాంటి వారికి ఈ సంవత్సరం మనకు డిసెంబర్ లోపు లేదంటే మే 2026 వరకు స్వనక్షత్రం మీద ఉండి 5వ స్థానం దృష్టి పెట్టారు కాబట్టి సంతానం కలిగే అవకాశం కూడా కనపడుతుంది. ఇవన్నీ కూడా గోచార ఫలితాలండి. చెక్ యువర్ పర్సనల్ హోరోస్కోప్, మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి. మన ఆరోగ్యపరంగా చూస్తే ముఖ్య సమస్యలు పెద్దగా లేవు, కానీ 18 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 14 మధ్యలో ముఖ్యంగా ఏంటంటే జీర్ణ సమస్యలు, పొట్ట సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, దగ్గు, జలుబు ఇలాంటివి కొంత ఇబ్బంది పెడతాయండి. గొంతు సమస్యలు, జీర్ణ సమస్యలు కొంచెం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో తీసుకునే ఫుడ్ కానీ స్లీప్, నిద్ర ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటే కనుక సరిపోతుంది. మొత్తం మీద చూస్తుందంటే శని భాగ్యాధిపతి దశంలో ఉంటాం, గురుగ్రహము మీ యొక్క రాశిలో ఉండటము, కేతు తృతీయ స్థానంలో ఉంటాం. తృతీయంలో 3, 6, 10, 11 ఉపచయ స్థానాల్లో ఇలాంటి దుష్టగ్రహాల ప్రభావం బాగానే ఉంటుందండి. సో 9వ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి ఎల్డర్ పీపుల్ తోటి, గురువులతోటి, తండ్రి సమానులతో గొడవ పెట్టుకోకుండా కొంచెం సర్దుకోనే వ్యక్తిత్వం అనేది నేర్చుకోవాలండి. సో 9లో రాహు ఉన్నారు కాబట్టి బహుదూరం వెళ్ళి కూడా చదువుకునే అవకాశం కూడా కనపడుతూ ఉంది. ఈ యొక్క మిథున రాశి వారికి 13 జూలై నుండి 28 నవంబర్ మధ్యలో 4.5 నెలల పాటుగా ఈ యొక్క శని వక్రీకరిస్తున్న కాలంలో ఏంటంటే సో వెనక స్థానం టచ్ చేస్తారండి. అంటే 9వ స్థానం టచ్ చేస్తారు, అందులో రాహు ఉన్నారు అక్కడ. సో శని రాహుల కలయిక 9వ స్థానం అంటుంది. సో సహజంగా శని రాహు కలయిక జాతకంలో కనుక ఉంటే వ్యక్తిగత జాతకంలో శతపిత యోగం అంటారండి. సో తండ్రికి అనారోగ్య సమస్యలు కావచ్చు, విదేశాలకు వెళ్దాం అనుకున్న వారి చిన్న సమస్యలు కావచ్చు, లేదంటే ఆ పీరియడ్లో ఆ 4 నెలల కాలంలో మీరు చేసేటువంటి యొక్క పిఆర్లు కానీ ఏదైనా పర్మనెంట్ రెసిడెన్స్ కోసం కావచ్చు, గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు చిన్న ఆటంకాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో కనుక మీరు శనికి రాహుకు ఈ యొక్క శాంతి చేసుకోగలిగితే కనుక బాగుంటుంది. అదేవిధంగా శని రాహు కలయిక 9వ స్థానంలో ఉంది కాబట్టి తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా చిన్న వారి యొక్క రెసిస్టెన్స్ పవర్ తగ్గడము, ఇమ్యూనిటీ తగ్గడము కూడా కనపడుతూ ఉంటాయండి. సో మీకు ఇంకా మిథున రాశి వారికి రాశి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు మిథున రాశి వారి జీవిత రహస్యాలు అనే ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వీడియో గమనించగలిగితే మీకు అద్భుతమైన విషయాలు అవగతమవుతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.